నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి. కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. ఈరోజు మన వీడియోలో పోస్ట్ మెనోపాజల్ ఉండేటువంటి వుమెన్ ఎక్కువగా సఫర్ అయ్యేటువంటి ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లమ్ గురించి తెలుసుకుందాం. సో, పోస్ట్ మెనోపాజ్ అనగానే ముఖ్యంగా ఎవరికైతే ఋతుస్రావం లేదా ఋతుచక్రం అనేది సమాప్తమవుతుందో, ఆగిపోతుందో అట్లాంటి వాళ్ళు చాలా రకాల హార్మోన్ ఇంబాలెన్సెస్ మరియు సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ మరియు ఫిజియోలాజికల్ చేంజెస్ వీటన్నిటిని కూడా తట్టుకోవడానికి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇట్లాంటి చేంజెస్‌లో మొదటిగా చూసుకున్నట్టయితే ఆస్టియోపోరోసిస్‌గా చెప్పుకోవచ్చు. ఆస్టియోపోరోసిస్ అనగానే ఆ బోన్ యొక్క మాస్ లేదా డెన్సిటీ అనేది తక్కువైపోవడము, బోన్ యొక్క స్ట్రక్చర్‌లో లేదా ఫ్రెజైల్‌గా అయిపోవడం, ఎక్కువగా ఫ్రాక్చర్స్‌కి ప్రోన్ అవ్వడం ఇవన్నీ గూడా మనము సింప్టమ్స్‌గా చూసుకోవచ్చు. ఈ ఆస్టియోపోరోసిస్ ఏదైతే ఉందో దీని యొక్క మేనేజ్‌మెంట్ చూసుకున్నట్టయితే హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీస్ లాంటివి ఇవ్వడము, విటమిన్ డి సప్లిమెంట్స్ లేదా కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వడము ఇవన్నీ గూడా సింప్టమాటికల్‌గా ట్రీట్మెంట్‌గా మనం చెప్పుకోవచ్చు. సో, ఇవన్నీ ట్రీట్మెంట్స్ కూడా ఇప్పటిదాకా ఉన్నప్పటికిని ఏవి కూడా సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ ఇవ్వకపోగా వీటికి చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం గూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయుర్వేదంలో ఈ యొక్క ఆస్టియోపోరోసిస్‌ని మనము అస్థి ధాతు క్షయగా చెప్పడం జరిగింది. సో, దీని యొక్క డైరెక్ట్ రెఫరెన్స్ లేకపోయినప్పటిని మనకు ఈ బోన్ యొక్క రెఫరెన్స్‌ని మనం అస్థి ధాతువులాగా చెప్పుకుంటే ఈ కండిషన్స్ అన్ని కూడా అస్థి ధాతు క్షయజన్య వ్యాధిలాగా మనం చెప్పుకోవచ్చు. అస్థి ధాతు అనగానే ధారణాత్ ధాతవః. మన శరీరాన్ని ఏదైతే ధరిస్తుందో అదే ధాతువుగా చెప్పబడుతుంది. ఈ అస్థి ధాతువు ఏదైతే ఉందో మన యొక్క బాడీ యొక్క స్ట్రక్చరల్ ఫ్రేమ్ వర్క్‌ని మెయింటైన్ చేసేటువంటి ఒక ధాతువుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ అస్థి ధాతు క్షయానికి ముఖ్య కారణము వాత దోషంగా చరక సంహితలో చెప్పబడింది. ఎప్పుడైతే ఈ వాత దోషం అగ్రివేట్ అవుతూ ఉంటుందో ఈ యొక్క అస్థి ధాతు క్షయ జరిగి ఈ యొక్క మన యొక్క స్ట్రక్చరల్ ఫ్రేమ్ వర్క్ లేదా ఈ బోన్ యొక్క ఫ్రేమ్ వర్క్ అనేది దెబ్బతినడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. ఆయుర్వేదంలో దీన్ని ఎఫెక్టివ్‌గా ఎలా మెయింటైన్ చేయాలి? దీని యొక్క చికిత్స అనేది ఆయుర్వేదంలో ఎలా చెప్పబడింది? మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేదంలో చికిత్స చూసుకున్నట్టయితే ఈ యొక్క చికిత్సా పద్ధతి ఆయుర్వేదంలో మన శరీరాన్ని అంతటిని కూడా ఒక సింగిల్ యూనిట్ లాగా దీని యొక్క హోలిస్టిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇందులో వాత యొక్క దోషం ఇన్వాల్వ్‌మెంట్ ఉంది కాబట్టి మొదటిగా బయో ప్యూరిఫికేషన్ లేదా శోధన చికిత్సలో భాగంగా వాతం కోసమని వస్తి చికిత్స అనేది చెప్పబడింది. ఈ వస్తి చికిత్స లేదా మెడికేటెడ్ ఎనిమాస్ తీసుకోవడం ద్వారా ఈ యొక్క అస్థి ధాతు క్షయని లేదా ఈ ఆస్టియోపోరోసిస్‌ని మనం కంట్రోల్ చేయవచ్చు. ముఖ్యంగా ఇందులో ఉండేటువంటి ఘీ ప్రిపరేషన్స్, మిల్క్ మరియు బిట్టర్ కాన్స్టిట్యూయెంట్స్ ఉండేటువంటి హెర్బ్స్‌ని తీసుకోవడం ద్వారా ఈ యొక్క ఎనిమా అనే పద్ధతిలో మనం ఈ మెడిసిన్స్ యొక్క బయో అవైలబిలిటీని మరియు బయో అబ్జార్ప్షన్స్‌ని ఎక్కువగా పెంచిన వాళ్ళమవుతాం. ఈ యొక్క మెడికేటెడ్ ఎనిమా తీసుకోవడం ద్వారా. మరియు ఇంటర్నల్ మెడిసిన్స్ ముఖ్యంగా భస్మ ప్రిపరేషన్స్ ఇవ్వడము లేదా రసాయన పద్ధతిలో తయారు చేసినటువంటి శతావరి, కుమారి లాంటి డ్రగ్స్, అలోవెరా లాంటివి, జ్యోతిష్మతి, శంఖపుష్పి ఇట్లాంటి హెర్బ్స్‌తో తయారు చేసినటువంటి ఇంటర్నల్ మెడికేషన్స్ ముఖ్యంగా ఈ మెనోపాజ్ వుమెన్‌కి ఒక బూన్ లాగా చెప్పుకోవచ్చు మనము. ఈ యొక్క డ్రగ్స్‌తో తయారు చేసినటువంటి ఈ హెర్బల్ ప్రిపరేషన్స్‌ని రెగ్యులర్‌గా ఇవ్వడం ద్వారా గూడా వాళ్ళలో ఉండేటువంటి ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి కండిషన్స్, హార్మోనల్ ఇంబాలెన్స్ ఇవన్నీ గూడా మనము ఖచ్చితంగా రెస్టోర్ చేసిన వాళ్ళమవుతాం. సో, ఈ ఈ పద్ధతి ద్వారా మనము ఈ పోస్ట్ మెనోపాజ్ ఆస్టియోపోరోసిస్‌ని చాలా మటుకు కంట్రోల్ చేయవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ లాంటి వాటిలో వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ యొక్క ఆయుర్వేద చికిత్సతో లేకుండా మనము ఒక హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా ఈ యొక్క చికిత్సననేది మనం తీసుకోవచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే తప్పక మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.